నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి ఒక మంచి మీనింగ్ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్, మీనింగ్ఫుల్ అని ఎందుకన్నా సినిమా చూస్తే ప్రేక్షకులకు అర్థమవుతుంది. చాలా మంచి సోషల్ మెసేజ్ ఇన్హెరెంట్గా ఉంటూ, పేట్రియాటిజం ఉంటూ, కమర్షియల్ ఎంటర్టైనర్గా ఒక సినిమాని ఇంత క్వాలిటీతో నిర్మించడం చాలా కష్టం. సో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ గారు, రవిశంకర్ గారు, అలాగే దర్శకుడు మిత్రుడు శ్రీ హరీష్ శంకర్ గారు బ్రహ్మాండంగా రాశారు స్క్రిప్టు. అలాగే ఇందులో స్క్రిప్ట్లో సహకరించిన మరో మిత్రుడు దశరథ్, తను ఒక దర్శకుడు రచయిత. ఇలా అందరూ ఆత్మీయులందరూ కలిసి పనిచేసిన సినిమా. ఇందులో రాశి ఖన్నా గారు, శ్రీలీల గారు, అలాగే దేవిశ్రీ పాటలు, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, అన్ని ఆస్పెక్ట్స్లోనూ, ముఖ్యంగా డిఓపి అండ్ ఎడిటర్. సో ఇలా ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని మనకు అందించారు. అన్నింటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే, హరీష్ శంకర్ గారు ఈ సినిమాలో మాకు బాగా కావాల్సిన ఎన్ఆర్ఐ మిత్రులు ఇద్దరికి మంచి రోల్స్ ఇచ్చారు. పల్లవి ద్వారా ఆవిడని ఈ సినిమాలో ఇంత మంచి క్యారెక్టర్లో చూడటం, అది ఆవిడ చాలా అద్భుతంగా క్యారీ చేయటం చాలా బాగా నచ్చింది. అలాగే రాజేశ్వరి ఉదయగిరి గారు ఒక చిన్న డాక్టర్ క్యారెక్టర్లో ఆవిడ అలా ఒక క్యామియోలాగా వచ్చి వెళ్ళారు. సో ఇలా ఎన్ఆర్ఐలో ఉన్న టాలెంట్ను కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ హరీష్ శంకర్ గారు మనకి పరిచయం చేయటం అన్నది నాకు బాగా నచ్చింది. సో అందుకు కూడా ఆయన మరోసారి అభినందిస్తున్నా. ఈ సినిమా 3 సార్లు చూడాల్సిన సినిమా. పవన్ కళ్యాణ్ గారి కోసము, సినిమాని చూడటం కోసము, హరీష్ శంకర్ గారు రాసిన మాటల కోసం ప్రత్యేకంగా చూడాలి. ఎందుకంటే ఒక్క డైలాగ్ కూడా మిస్ అవ్వకూడని ఒక మంచి మాటలతో రూపొందించిన సినిమా కూడా ఇది. యాక్షను, డ్యాన్సులు, పాటలు, వీటన్నిటితో పాటు డైలాగ్స్ కూడా దే ప్లేడ్ లైక్ ఏ క్యారెక్టర్. ఒక మంచి క్యారెక్టర్ని, ఒక పాత్రను పోషించే డైలాగ్స్ ఈ సినిమా విజయంలో. సో అందుకు కూడా చూడాలి. ఈ మధ్యకాలంలో ఇంత మంచి డైలాగు కంటిన్యూస్గా సినిమా అంతా ఎంగేజింగ్గా చూసిన సినిమాలకు చాలా తక్కువ ఉన్నాయి, ఎస్పెషల్లీ పెద్ద సినిమాల్లో. సో అలా కూడా ఈ సినిమా చాలామంది ఎంజాయ్ చేస్తారు. సో డెఫినెట్గా డోంట్ మిస్ టు వాచ్ దిస్ ఫిలిం, ఉస్తాద్ భగత్ సింగ్. For every Indian, they should watch this film. Thank you so much.